మడకశిర పట్టణంలోని పావగడ రోడ్డు టీడీపల్లి క్రాస్ సమీపంలో సుమారు 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆహుడా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో సమగ్ర మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7 ప్రాంతాలలో అన్ని హంగులు, అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన టౌన్షిప్ లేఅవుట్లను ప్రజలకు సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈరోజు మడకశిర మున్సిపాలిటీలో ఆహుడా లేఅవుట్ని మౌలిక వసతులు అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 5 కోట్లతో ఆహుడా చైర్మన్ వరుణ్ గారు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు, మాజీ కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. తక్కువ ధరకి మున్సిపాలిటీ ద్వారా ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది. మడకశిర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ మడకశిరలో మనం చూస్తున్నాం. గతంలో వైసీపీ పాలనలో లేఅవుట్లు వేసేసి ప్రజల్ని మబ్బుపెట్టి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకుండా చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో ప్రజలకి అన్ని సౌకర్యాలు చేయాలి, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తీసుకుని ముందుకు రావాలని చెప్పేసి అనంతపురం ఉమ్మడి జిల్లాలో 7 ఎంఐజీ లేఅవుట్లు వదిలేసింటే వీళ్ళు కస్టమర్లందరూ ఇబ్బంది పడుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మేము డబ్బులు కట్టాం కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవంటుంటే అన్ని ఎంఐజీ లేఅవుట్లు 7 ఎంఐజీ లేఅవుట్లు అర్బన్ డెవలప్మెంట్ తరఫున బ్రహ్మాండం ముందు తీసుకొస్తామండి. అన్ని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మడకశిరలో మన శాసన సభ్యులు ఎంఎస్ రాజన్న గారి సహకారంతో, పెద్దలు తిప్పేస్వామన్న సహకారంతో చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా తక్కువ ధరకి ప్రజలకి ఇక్కడ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ ఎంఐజీ లేఅవుట్ ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. సీసీ రోడ్లు అయితేనే కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనే కానీ, వాటర్ ట్యాంక్ అయితేనే కానీ, ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అయితే కానీ బ్రహ్మాండమైన డెవలప్మెంట్తో ఈ ఎంఏజీ లేఅవుట్ రాబోతుందండి. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.